ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకున్నాం వీడియో చూపెడతా. నిమ్మకాయలు తెచ్చుకున్నాం, వాటిని కోసి ఇలా పులుసు పిండుకున్నాం. దీనికి కావాల్సినవి కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ఇవి అన్నము వండుకున్నాం. అందులో పల్లీలు గోలిచ్చి వేసుకున్నాం. స్టవ్ అడ్డు పెట్టినాం. స్టవ్ పైన ఒక కంచు పెట్టినాం. అందులో కొంచెం నూనె పోసినాం. ఒక చెంచాడు పోపిత్తులు, ఒక 10 మిరియాలు, ఒక చెంచాడు ఇంగు, కళ్యామాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి దూరంగా గోలించుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఒక చెంచాడు పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఇది గోలింది. నిమ్మకాయ పులుసు పోసుకోవాలి. ఒక 2 నిమిషాలు మళ్ళీ దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలాక 2 నిమిషాలు దీన్ని ఇందులో కొంచెం ఉడకనివ్వాలి. నిమ్మకాయ పులుసు ఇందులో నిమ్మకాయ పోసి మరిగించుకున్నాం. ఇప్పుడు మరిగింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నంలో పోసుకోవాలి, కలుపుకోవాలి. నిమ్మకాయ పులిహోర అన్నం రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది, మల్లిగా ఉంటుంది. ఇది నిమ్మకాయ పులిహోర అన్నం.